తలలు మార్పిడి కథ. చాలా కాలం క్రితం హేలావతి నగరాన్ని చంద్రవర్మ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు ఒక కొడుకు పుట్టాడు. తనకి సంతానం కలగడంతో రాజుగారి ఆనందానికి అవధులు లేవు. ఆ సందర్భాన్ని రాజు ఉత్సవంగా జరుపుతున్నాడు. ఆ ఉత్సవానికి అనేక మంది హాజరయ్యారు. వాళ్లల్లో ఒక చాకలి కూడా ఉన్నాడు. ఆ చాకలి ఉత్సవానికి వచ్చిన స్త్రీలలో ఒక ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతని ప్రేమలో పడింది. ఆమె కూడా అదే కులానికి చెందిన వ్యక్తి. చాకలి గుడిలోకి వెళ్లి ఆమెతో తన పెళ్లి జరిగేటట్టు చూడమని దేవతను ప్రార్థించాడు. దేవత కనుక తమ పెళ్లి జరిగేటట్లు చూడకపోతే కత్తితో తన తల నరుక్కుంటానని శపథం చేశాడు చాకలి. ఆ తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. అందుకు వాళ్లు సంతోషంగా అంగీకరించి వెంటనే పెళ్లి చేశారు. ఒకరోజు చాకలి అత్తామామలు తమ కూతుర్ని చూడాలనుకున్నారు. అందుకోసం తమ గ్రామం రమ్మని దంపతులను ఆహ్వానించారు. తన బావమరిది వచ్చి అతన్ని ఆహ్వానించాడు. అతనితో చాకలి అతని భార్య బయలుదేరారు. మార్గమధ్యంలో వాళ్లు ఒక గుడి దగ్గర ఆగారు. ఆ క్షణంలో చాకలికి తన వాగ్దానం గుర్తుకు వచ్చి కత్తితో తన తల దేవత ముందు నరుక్కున్నాడు. ఆ దృశ్యం చూసి భరించలేని భావమరిది కూడా తన తల నరుక్కున్నాడు. ఆ ఇద్దరూ తన కళ్లముందే చనిపోవడాన్ని చూసి తట్టుకోలేని చాకలి భార్య కూడా తనని తాను అంతం చేసుకోవడానికి సిద్ధపడి కత్తి తీసుకుంది. ఆమె కత్తి పైకెత్తి నరుక్కోడానికి సిద్ధపడగానే దేవత ప్రత్యక్షమై, నిన్ను నువ్వు చంపుకోవద్దు, ఈ ఇద్దరినీ నేను బ్రతికిస్తాను అని అభయమిచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి తలలు తెచ్చి వాళ్ల మొండాల దగ్గర ఉంచమని అడిగింది దేవత. ఎంతో ఆనందంతో ఆమె తలలు తెచ్చి మొండాల దగ్గర ఉంచింది. అయితే ఆందోళనలో ఉన్న ఆమె ఒకరి మొండెం దగ్గర వేరొకరి తల ఉంచింది. ఈ విషయాన్ని గమనించని దేవత ఒకరి తలతో ఒకరికి ప్రాణం పోసి బ్రతికించింది. ఆ విషయం గ్రహించిన చాకలి భార్య ఏమీ చేయటానికి పాలుపోక విలపిస్తూ ఉంది. ఈ కథ చెప్పిన బేతాళుడు, విక్రమ, ఆ ఇద్దరిలో ఆమె భర్తను పోర్చుకోవడం ఎలా అని అడిగాడు. అందుకు విక్రముడు, శరీరం మొత్తంలో ప్రధాన భాగం తల, అందువల్ల భర్త తల ఏ శరీరానికి ఉందో అదే ఆమె భర్త అని అర్థం చేసుకోవాలి అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానానికి సంతోషించి బేతాళుడు మళ్లీ అంతర్ధానమయ్యాడు. బేతాళుడు ఆ తరువాత మరొక కథ చెప్పడం ప్రారంభించాడు. సుకుమారి కథ. జయపురం నగరాన్ని వైశంపాయనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండాడు. అతనికి 3 భార్యలు. చిత్రరేఖ, తామ్రవల్లి, మృగాంక అనేవి ఆ 3 పేర్లు. వైశంపాయనుడు వాళ్లతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు మొదటి భార్య చిత్రరేఖతో కలిసి ఒక తోటలో విహరిస్తూ ఉన్నాడు వైశంపాయనుడు. హఠాత్తుగా ఒక ఈగ ఎగురుకుంటూ వచ్చి చిత్రరేఖ తలలో ఉన్న పువ్వులపై వాలింది. అంతే, ఆమె ఒక్కసారిగా నొప్పితో అరిచింది. క్షణాల్లో ఆమె తలపై బొప్ప కట్టి వాచిపోయింది, స్పృహ కోల్పోయింది. రాణిని వెంటనే రథంలో అంతఃపురానికి తీసుకెళ్లారు. రాజు వైద్యం చేయించారు. అక్కడే ఉన్న సేవకులందరూ అనేక పరిచర్యలు చేసి చిత్రరేఖను మామూలు స్థితికి తెచ్చారు. 2వ రోజు రాజు తన 2వ భార్య తామ్రవల్లితో కలిసి అదే తోటలో విహరిస్తూ ఉన్నాడు. వెన్నెలలో కూడా వేడి వల్ల ఆమె శరీరంపై కొన్ని మచ్చలు పడ్డాయి. ఆ చంద్రకాంతి తామ్రవల్లి ముఖాన్ని తాకిన వెంటనే ఆమె శరీరం ఒక్కసారిగా మారిపోయింది, స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను అంతఃపురానికి తీసుకెళ్లారు సేవకులు. మహారాణి వెన్నెలను తట్టుకోలేరు అని సేవకులు రాజుకు వివరించారు. రాజవైద్యులు వచ్చారు. తైలాలు, పూరేకులు పూసి చికిత్స చేశారు. కొంతసేపటికి తామ్రవల్లి కళ్ళు తెరిచింది. 3వ రోజు అదే తోటలో రాజు తన 3వ భార్య మృగాంకతో కలిసి విహరిస్తున్నాడు. ఆ క్షణంలో వడ్లు దంపుతున్న శబ్దం ఆమె చెవులను చేరింది. ఆ శబ్దానికి ఆమె ముఖం, చేతులు ఎర్రగా కందిపోయాయి. ఆ బాధను ఆమె భరించలేకపోయింది. వెంటనే ఆమెను సేవకులు అంతఃపురానికి తీసుకుపోయారు. దూరంగా వినిపించిన శబ్దాలే కారణం అని సేవకులు చెప్పారు. ఆ శబ్దాలను మహారాణి తట్టుకోలేరు. వెంటనే చికిత్స మొదలైంది. గంధాలు, పూరేకులు సిద్ధం చేశారు. చేతులను పాలతో శుభ్రం చేసి గంధాలు పూశారు. ఈ కథ చెప్పిన బేతాళుడు, విక్రమ, కథ విన్నావు గదా, రాణులు 3లో ఎవరు ఎక్కువ సున్నితమైనవారు చెప్పు అన్నాడు. అందుకు విక్రముడు, బేతాళా, నా దృష్టిలో రాజుగారి 3వ భార్య అత్యంత సున్నితమైనది. ఎందుకంటే దివ్యరేఖకు ఈగ పుమ్ము మీద వాడటం వల్ల ఆమె కంగిపోయింది. తామ్రవల్లి వెన్నెల వేడిని భరించలేకపోయింది. ఇవన్నీ ప్రత్యక్షంగా జరిగాయి. కాని మృగాంక విషయంలో జరిగిందంతా పరోక్షంగా జరిగింది. దూరం నుంచి శబ్దం వినిపించిందంతే, దానికే ఆమెకు గాయాలు పాలైంది. అసలు సుకుమారి మృగాంకయే అనన్నాడు. సంతోషించిన బేతాళుడు అంతర్ధానమయ్యాడు.
విక్రమార్క బేతాళ కథలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం అచ్చు కిడ్స్ ఛానల్ ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.